హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలతో 2 రుచికరమైన హెల్దీ చాట్ రెసిపీలని చూపించబోతున్నానండి. దీన్ని చాలా ఈజీగా, ఫాస్ట్గా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకి స్కూల్ నుండి వచ్చేసరికి కానీ లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఈ రెసిపీ చేసి పెట్టారంటే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ 2 రెసిపీలలో ఏదైనా కానీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక లేట్ చేయకుండా ఈ రెండింటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మొదటి రెసిపీ కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాను. అలాగే వాటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ నీరు వంపేసుకొని మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకొని 5 to 6 అవర్స్ బాగా నాననివ్వండి. మనం ఈవినింగ్కి ప్రిపేర్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెడితే సరిపోతుంది. చూసారా, ఈవినింగ్కి అంటే ఒక 6 అవర్స్కి నాకు ఇవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇవి మరీ మెత్తగా ఉడకబెట్టకూడదండి, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి ఒక టొమాటో లోపల విత్తనాలు తీసేసి సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. నాకు ఇవి 2 విజిల్స్కి చక్కగా ఉడికిపోయాయి. తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే తగినంత సాల్ట్. ఈ సాల్ట్ అనేది మనం ముందుగా ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని చూసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇందులో మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం వేసిన ఉప్పు, కారం, నిమ్మరసం అంతా పల్లీలకు పట్టేలా కలుపుకుంటే మన పల్లీ చాట్ రెడీ. నెక్స్ట్ మరొక చాట్ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలను వేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాడిపోయి లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు, అందుకని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వీటిని వేగనివ్వాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పప్పు గుత్తితో లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే చాలా ఈజీగా ఈ పల్లీలు పొట్టు విడిపోయి సపరేట్ అవుతాయన్నమాట. ఇప్పుడు వీటికి ఉన్న పొట్టు మొత్తం ఈజీగా పోగొట్టాలంటే ఇటువంటి జాలి గెరిట ఒకటి తీసుకొని అందులో మనం క్రష్ చేసిన పల్లీలు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా జల్లించుకున్నామంటే చాలా ఈజీగా పొట్టు సపరేట్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా పొట్టు సపరేట్ అయిందో. ఇలా మొత్తం అన్ని పల్లీలకు పొట్టు చెరిగేసుకొని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అది క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం తీసుకున్న పల్లీల క్వాంటిటీకి తగినంత కారం, కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో వీటికి కొంచెం ఫ్రై చేశాక అందులో మనం పొట్టు తీసి రెడీగా ఉంచుకున్న పల్లీలు వేసి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసామంటే ఈ పల్లీలకు ఉప్పు, కారం బాగా పడుతుందన్నమాట. 2 మినిట్స్ ఫ్రై చేశాక స్టవ్ ఆపేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సింగ్ బౌల్లో వేసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ కలిపామంటే మనం వేసిన కరివేపాకు మొత్తం క్రష్ అయ్యి ఈ స్నాక్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న పల్లీలకి ఆనియన్స్, టొమాటో ఇష్టపడని పిల్లలకి డైరెక్ట్గా ఇలా వేసి ఇచ్చినా చాలా బాగుంటుంది. ఇలా కూడా తినేయచ్చు. లేదంటే ఇందులో సన్నగా తరిగిన 1/2 కప్పు ఆనియన్ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, కొంచెం నిమ్మరసం వేసి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసామంటే మన రుచికరమైన పల్లీ చాట్ రెడీ. ఎప్పుడు రొటీన్ స్నాక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చారంటే ఇంట్లో అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మేము పోస్ట్ చేసిన వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.